ప్రమాదాలకు అతివేగమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు చలానాల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించారని సూచించారు. దేశ సరిహద్దుల్లో మరణించే సైనికుల కంటే రోడ్డు ప్రమాదంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ చెప్పారు. ఇక రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే అధికారులు పోలీసులు కఠినంగా వ్యవహరించారని సూచించారు. మరీ ముఖ్యంగా వాహనాల చలానా విషయంలో పోలీసులు పగడ్బందీగా ఉండాలన్నారు. వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా చూడాలన్నారు. యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని లింక్ చేయాలని, చలాన్ పడిన వెంటనే ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ చలాన్స్ వేయడం అనేది వెయ్యకుంటనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం